ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనము. మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆయన ఆజ్ఞలను శిరసావహించేవాడు ఆయనలో నిలిచి ఉంటాడు, ఆయన ఆ వ్యక్తిలో నిలిచి ఉంటాడు. ఆయన మనలో నిలిచి ఉంటున్నాడని ఆయన మనకిచ్చిన తన ఆత్మ ద్వారా మనకు తెలుసు. విశ్వాసులు దేవుని పిల్లలనే జ్ఞానాన్ని ఆత్మ వారికి ఇస్తాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.